దేవునికి స్తోత్రములు. ఈ యొక్క చక్కని క్రిస్మస్ పర్వదినాన విక్టరీ మినిస్ట్రీస్ సంఘ సభ్యులు, సంఘ పెద్దలు, యవనస్తులు, సహోదరులు, సహోదరీలు, కుటుంబీకులు, స్నేహితులు, ప్రత్యేకంగా దైవజనులు రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ అయ్య గారికి, అలాగే దైవజనులు సామ్యూయల్ బెన్ గారికి, కుటుంబానికి, అమ్మగారికి, అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా ఇంకా దీవించాలని, ఈ క్రిస్మస్ ఆనందము మీ కుటుంబాలలో సమృద్ధిగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడడం అనేది చాలా గొప్ప దీవెనగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నించున్నాను కానీ కేవలం దేవునిపైన ఆధారపడి నించున్నాను. ఓ ప్రక్కన అలాంటి ఒక లెజెండరీ స్పీకర్, గొప్ప ఆథర్, థియాలజియన్ అండ్ మిస్సియాలజిస్ట్, గొప్ప సేవకులు ప్రక్కన ఉన్నప్పుడు మాట్లాడడం అంటే ఖచ్చితంగా అది ఇబ్బందికరమైన విషయమే. ప్రసంగికులు భయపడను నేను, ఎందుకంటే వాళ్ళ ప్రసంగాల్లో ఎక్కడ కూడా సారము, సిద్ధాంతాలు ఏమి ఉండవు కాబట్టి మేస్తులదే మనం భయపడక్కర్లేదు. దేవుని స్తోత్రం. వెల్ ట్రైన్డ్ దగ్గరే మనం భయపడాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు చిన్న పాయింట్ కూడా పట్టుకుంటారు. ఇంకా చెప్పాలంటే నేను ఈ సమయంలో ఇప్పటికి కూడా అయ్యగారు చెప్తే కూర్చుని విందామని చూస్తున్నాను నేను. ఎందుకంటే దేవుడు నిజంగా వారు అంత ఘనంగా అభిషేకించాడు. దేవుడు నిజంగా దైవజనులు డాక్టర్ విక్టర్ ప్రభాకర్ అయ్య గారిని, నన్ను కూడా కలిపిన విధానము చాలా గొప్పది. మా యొక్క కుమారుడు లోవరాజు జోసఫ్ కిషోర్కి వివాహమై అవుతున్నప్పుడు మా పాస్టర్ గారులందరూ కూడా ఆ కార్డ్స్ అవి వేసిన తర్వాత వాళ్ళ తల్లిగారు గొప్ప ప్రార్థనాపరురాలు. మా సంఘంలో, మా సంఘానికి మూడో స్తంభం ఆమె ప్రార్థనాపరురాలు. మా ప్రార్థనా గోపురంలో ఆమె దివారాత్రులు ప్రార్థన చేస్తూ ఉంటారు ఆవిడ. అలాంటి గొప్ప ప్రార్థన గల కుటుంబంలో నుంచి ఆ బిడ్డ వచ్చాడు. చిన్నప్పటి నుంచి కూడా మా ముందే పెరిగాడు, మాతో పెరిగాడు. అలాంటి కుమారుడు వివాహం అంటే తప్పకుండా వస్తానని చెప్పి నేను ఒప్పుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే నేను ఆ పెళ్లి కార్డులో అయ్యగారి పేరు చూశానో, అయ్యగారు తెలుసు నాకు. వారిని నేను కలలేదు కానీ వారి పుస్తకాలు నేను చూశాను కొన్ని. అలాగే నేను యూనివర్సిటీలో, నేను ఏయూలో నేను డాక్టరేట్ ఫిలాసఫీ చేస్తున్నప్పుడు అక్కడ వారి కోసం కొన్ని విన్నాను నేను. అప్పుడు అంటే కొంతమంది చెప్పారు నాతో, ఒక హెచ్ఓడి చెప్పారు నాతో, మీలాగే ఒక ఆయన ఉన్నారు క్రిస్టియన్, ఆయన కూడా సో ఆయన కూడా ఇలా ఫిలాసఫీ చేశారు ఆయన ఇలా అన్నప్పుడు, అప్పుడు దెన్ ఐ కేమ్ టు నో అబౌట్ హిమ్. వెంటనే మా వాళ్ళకి చెప్పాను, మీరేంటి ఇలాంటి గొప్ప ఆయన తీసుకొచ్చి ఎక్కడేసారటయ్యా మీరు? సార్ మనం పెళ్లి కొడుకు తాలూకా కదా సార్ అన్నారు వాళ్ళు. పెళ్లి కొడుకు తాలూకా కాదు, ఇక్కడ ఎవరు తగ్గాలో వాళ్ళు తగ్గాలి. ఇక్కడ ఆయన నాకంటే కూడా అధికుడు. ఆయన మాట్లాడాలి, ఇక్కడ మనం వినాలి. మొత్తం మార్చండి, కార్డు మారిస్తే మార్చండి అంటే అయిపోయి కార్డ్స్ అయిపోయేసారన్నారు. మా పాస్టర్ గారి మీద కొంచెం కోప్పడ్డాను నేను. కోప్పడి తెలుసుకోవాలి పిలిచేటప్పుడు, ఏదో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అనే భావంతో వెళ్ళొద్దు, తప్పది. అవతల వారు ఎవరు తెలుసుకొని మనం గౌరవించాలని చెప్పి వారిని మెయిన్ స్పీకర్గా నేను పిలవమని ఆహ్వానం పంపించాను నేను. సో అయ్యగారిని చూడగానే నిజంగా నా కోరిక, నిజంగా థ్యాంక్ యూ అండి, మీరు నిజంగా దైవబిడ్డలు కాబట్టే మనసు మార్చుకుని వచ్చారు. కొందరైతే నా పేరు వేస్తే తప్ప రానంటారు. ఒక పెద్ద స్పీకరు, ఆయన నేను అంకుల్ అంటాను, ఆయన ఇంట్లో కలిసే ఉంటాం, వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని నేను. పెద్ద స్పీకర్ ఆయన, పేరు ఎందుకు కానీ. ఒకసారి ఆయన మా ఇంట్లో ఉన్నప్పుడు చిన్న మీటింగ్ అయింది మా ఇంటి దగ్గరే. అంకులు వచ్చి మాట్లాడచ్చు కదా అంటే, నేను రాకూడదు నాన్న, నా స్టేచర్ పడిపోద్ది అన్నాడు ఆయన నాతో. నా స్టేచరు పడిపోద్ది, రాకూడదు అన్నాడు ఆయన. నా పేరు వెయ్యాలి, మమ్మ రాకూడదు అలాగా అన్నాడు ఆయన నాతో. అదే లాస్ట్, ఆయన వస్తే మా ఇంటికి అంకులుగా వస్తారు కానీ ఐ నెవర్ అగైన్ కాల్డ్ హిమ్ టు మై చర్చ్ అగైన్. మళ్ళా మా చర్చ్ గుమ్మం తొక్కింది ఆయన లేదు ఎప్పుడు. ఇంకా అంకులు అయితే ఇంట్లో అంకులు కానీ స్పీకర్గా మాత్రం మాకు పని చేయమని చెప్పాను ఆయనతో. కానీ ఆయన పేరు, కార్డులో పేరు మార్చమని పట్టుపట్టకుండా ఆయన వచ్చారంటే దానిలో ఆయన దీనత్వం కనబడతా ఉంది. నిజంగా ఐ రియల్లీ ఆన్ యూ సార్. మీలాంటి వారు మాకు అవసరం. ఈరోజు ఈ సమాజంలో మేమందరం సేవ చేస్తున్నామంటే ఈ సమకాలీన
జనరేషన్ అందరం కూడా గొప్ప గొప్ప సేవలు చేస్తూ ఎన్నో పేర్లు మేము చెప్పుకుంటున్నాం. మా సేవ ఎంత గొప్ప అంత గొప్ప అని చెప్పుకుంటున్నాం మేము. కానీ మా సేవ అంతా కూడా ఒకనాడు ఇలాంటి దైవజనులు భూమిని దున్ని, సువార్త పొలం దున్ని, వాక్య విత్తనాలు విత్తి, కష్టపడి రేయనక పగలనక చేసిన సేవ ఫలితాన్ని ఇప్పుడు మేము కోస్తున్నాం. ఈ ఫలితం మాది కాదు, ముమ్మాటికి ద లెజెండరీ మినిస్టర్స్ అండ్ గాస్పల్ మినిస్టర్స్ లైక్ యూ సార్. So standing as a representative of my generation today, I want to thank you for all that you have done for the Lord and for the kingdom of God. ఈరోజు మేము కోస్తున్న ఈ ఫలాలన్నీ కూడా ఒకప్పుడు మీరు చేసిన ఫలితం వల్లే. ఈరోజు కనుక మీరు ఆ పని చేసి ఉండకపోతే మేము ఈరోజు దున్నుకోవాల్సి వచ్చేది ఈరోజు. కానీ మీరు మాకు ఆ శ్రమ తప్పించారు. ఈరోజు మేము సూట్లతో, బూట్లతో, కారుల్లో, ఫ్లైట్లో వెళ్తున్నామంటే మీరు కష్టపడ్డారు. సో ఎస్పెషల్లీ ఎప్పుడైతే నేను అయ్యగారిలో ఆ 70s గ్రూప్ చూశానో ఇంకా నా గౌరవం పెరిగిందండి. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర పెరిగిన బిడ్డని, ఆ రోజుల్లో మహా గొప్ప దైవజనుల దగ్గర పెరిగిన బిడ్డని, వాళ్ళకి సేవ చేసిన బిడ్డని. నేను చూడంగానే నేను ఖచ్చితంగా వెళ్ళాలనిపించింది. కానీ వాక్యం విందామని వచ్చాను తప్ప నిజానికి ఐఎమ్ సారీ, నా భార్య కూడా రావాల్సిందే. కానీ వేరే కమిట్మెంట్ ఆల్రెడీ మాకు ఉంది. మీ మాట కొట్టలేక నేను మీ వాక్యం విందామనే ఉద్దేశంతో, సహవాసం ఉందనే ఉద్దేశంతో రావడం వల్ల నా భార్య ఈరోజు రాలేకపోయింది. తప్పకుండా విల్ కమ్ సార్. అంతేకాకుండా సార్ నేను చూడగానే నాకు ఒక తండ్రి భావన నాకు కలిగింది. ఇలాంటి వారి దగ్గర నేను నేర్చుకోవాలి, వీరితో తిరగాలి. నేను నాట్ టు స్పీక్, నేను ఖచ్చితంగా వస్తాను ఇక మీదట, కానీ మాట్లాడడానికి రాను, దయచేసి వినడానికి వస్తాను. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఆ జ్ఞాన పలుకులు నేర్చుకుని మేము ఎన్రిచ్ అవుతాం. కాబట్టి దయచేసి తప్పకుండా నా రిక్వెస్ట్ని మన్నిస్తారని కోరుతున్నాను నేను. తప్పకుండా నిజంగా. అంతేకాకుండా సహోదరులు బెన్ సామ్యూయల్ గారు ఆ రోజు ఆ పెళ్లిలో మాట్లాడుతున్నప్పుడు తునిలో వారి యొక్క సాక్ష్యం, వారి మాటలు వింటున్నప్పుడు అచ్చుగుజ్జినట్టు నా అనుభవాలు కనిపించాయి ఆయన దగ్గర. వారితో చెప్పాను నేను, ఈ మాటలు ఎక్కడే వినలేదు. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా సరే ఎవరు చెప్పడం వినలేదు నేను. నాకున్న అనుభవాలు మీలో విన్నాను నేను. సో తప్పకుండా మీరు కూడా ఆ దైవజనులు తండ్రి గారి యొక్క పాదాలు నడుస్తున్నారు. రాబోయే దినాల్లో మిమ్మల్ని దేవుడు ఇంకా వాడుకొని కోరుతున్నాను నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా. నాకు ఎలాంటి పక్షపాతం ఉండదు. చాలా సంఘాల్లో నేను వాక్యం చెప్తా ఉంటే నాకు స్లిప్ ఇస్తారు వచ్చి, దయతో టాపిక్ మార్చండి అని చెప్పి. ఎందుకంటే నేను ప్రజల కోసం వాక్యం చెప్పను. సో మనుషుల కోసం కాకుండా దేవుని కొరకు పనిచేస్తున్నాను నేను. అలాంటప్పుడు నిజంగా దైవజనులు, నేను ఈరోజు చెప్తున్నాను నేను, మన విశాఖపట్నానికే కాకుండా రాష్ట్రంలో కూడా ఇలాంటి సత్యవాక్యాన్ని బోధించేటువంటి సేవకులు మనకు కావాలి దినాల్లో. వాక్యాన్ని వక్రీకరించకుండా, ప్రజల మెప్పు కోసం కాకుండా, స్వంత లాభాల కోసం కాకుండా, యేసయ్యను మెప్పించేవారిగా. నేను ఎప్పుడో మాట చెప్తుంటాను నేను, నన్ను చూడగానే, మనల్ని చూడగానే, మన పేరు వినగానే యేసయ్య పెదాల మీద నవ్వు రావాలండి. ఎక్కడో మన బిడ్డ ఉంటాడు కదా, మన కూతురు ఉంటుంది కదా, ఆ పేరు వినగానే మనకి ఏమొస్తుంది? లోపల ఒక పులకింత వస్తుంది. నా కూతురు, నా కొడుకు ఫస్ట్ క్లాస్ అట అనేటువంటి పేరు మనం సంతోషిస్తూ ఉంటాం. అలాంటి హ్యాపీనెస్ మనం యేసయ్యకి ఇస్తే గనక మన జీవితం ధన్యమే. ఇంకా మనకి చేసేయలే, ఇంకా చాలు, ఇంకా బ్రతుకి మనకేం ఇంకా అక్కర్లా. మన పేరు వినంగానే యేసయ్య పరలోకంలో చిన్న స్మైల్ ఇవ్వాలి. నా బిడ్డ కదా, శభాష్ అనిపించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు అలాంటి సేవ చేసేవారు మనకు కావాలి. దినాల్లో మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఇంకా అయ్యగారికి సంపూర్ణ ఆయుష్ ఇచ్చి, దేవుడు వారి ద్వారా ఇంకా అనేక ప్రాంతాలు వెలిగించాలని, రగిలించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. నన్ను కూడా వారి బిడ్డగా స్వీకరించినందుకు మనస్ఫూర్తిగా వారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. మరోసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దయతో నా కోసం ప్రార్థన చేయండి. నేను చిన్న సేవకుడిని. అయ్యగారు నా కోసం చాలా చెప్పారు, కానీ నాకు అవేమీ తెలియదు. యేసయ్య నాకు ఇచ్చిన పరిధి మేరకు, ఆయన చెప్తున్న పని మేరకు చేసుకెళ్తున్నాను. కానీ నాకు ఎలాంటి కాల్కులేషన్స్ లేవు. నేను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను అంతే. నేను
కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి. నేను ఇంకా నమ్మకంగా ప్రభు కోసం జీవించాలి. నా మట్టుకైతే నా సేవ కంటే కూడా నా క్యారెక్టర్ నాకు ఇంపార్టెంట్. నేను ప్రార్థన చేస్తాను, దేవా నేను కనుక పాపంలో పడతానేమో అనుకుంటే నన్ను చంపే ముందే, నేను నీ దారి తప్పుతానేమో అనుకుంటే నాతో మాట్లాడు, వినలేదు అనుకుంటావా చంపే నన్ను, కానీ నన్ను మాత్రం పాపంలో పడనివద్దు. సేవ కంటే నాకు నా యొక్క ఆత్మీయ జీవితం ముఖ్యం దేవా. ఒకవేళ సేవ కూడా నా ఆత్మీయ జీవితానికి అడ్డొస్తే ఆ సేవ నాకు వద్దు అని చెప్తాను దేవుడితో నేను. అందుకని నా ఫొటోస్ వేయించుకొని ఎక్కడా నేను కాదు, అది ఆయన మహింపరచబడాలి. వచ్చే జనం నా కోసం నా పేరు చూసి రాకూడదు. వచ్చేవాళ్ళు నా కోసం వస్తే అది సేవ అవ్వదు. అక్కడ ఆయన కోసం రావాలి, ఆయన మాట వినడం కోసం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ దినాన మన అందరి జీవితాల్లో కూడా ఆ క్రిస్మస్ సంతోషాలు రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరోసారి దేవుడు మీ అందరిని కూడా దీవించాలని ప్రార్థన చేస్తూ మనం కొద్దిగా మన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము వర్స్ 8. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. చిన్న ప్రార్థన చేద్దాం. మహా గొప్ప దేవా స్తోత్రాలు. దేవా, ఈరోజు ఈ వాక్యము చెప్పడానికి నన్ను ప్రేరేపించావు. స్తోత్రాలు. ఇది మేమందరం వినే వాక్యమే ప్రభువా, అయినప్పటికీ మీరు మాతో మాట్లాడండి. సజీవంగా ఉండే వాక్యం ప్రభువా మా అందరి జీవితాల్లో కూడా పనిచేసేలాగున మీ క్రియ జరిగించండి. మీ దాసుని నన్ను మరుగుపరచండి. వింటుండగా మీ బిడ్డలను దీవించండి. ఈ ప్రాంతం అంతటిని కూడా మీ స్వాధీనం అందించుకొని ప్రభువా, మీరే మా జీవితాల్లో ప్రభువా ఆశీర్వాదమును, ఆనందాన్ని దయచేయండి. మీ క్రిస్మస్ యొక్క రహస్యాన్ని, ఈ యొక్క నీ పుట్టుక యొక్క మర్మాన్ని మా జీవితాల్లో అనుభవించే విధంగా ఆశీర్వదించండి. యేసు నామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. నాకు ప్రసంగాలు చేసేటప్పుడు ఏ టాపిక్ కన్నా భయపడను. నేను బాగా భయపడే టాపిక్స్ 2 ఉంటాయి: పెళ్లి ప్రసంగం, క్రిస్మస్ ప్రసంగం. ఎందుకంటే పెళ్లిలో వాక్యం ఎవరు వినరు. యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం చెప్పేది గోడకు తప్ప ఎవరు వినరు. ఎవరి గోడలో వాళ్ళు ఉంటారు. క్రిస్మస్ అనేసరికి జనాలు ఎప్పుడు వినే స్టోరీయే కదా, గొల్లలు, జ్ఞానులు, పశువులు పాక, నక్షత్రం, హేరోదు, అంతే కదా, తెలిసిన స్టోరీయే కదా. తెలిసిన స్టోరీయే వింటా ఉంటే ఏముంటుంది, ఎవరు వింటారు? కాబట్టి నాకు కూడా చెప్పబుద్ధి అవ్వదు. ఎవరు వింటారు ప్రభువా అనిపిస్తుంది నాకు. కాబట్టి నాకు చాలా టెన్షన్. నేనేమో వచ్చి అయ్యగారు అని కొత్తగా చెప్తే విందామని నేను కూర్చుందాం అనుకుంటే, ఆయన నన్ను చెప్పమంటే ముందే విద్వాంసులు అయిన వాక్యంలో పండితులు వారు నాకు మీ నంబరు నిద్ర పట్ల రాత్రి ఏం చెప్పాలరా దేవుడా. అక్కడికి వెళ్ళి పడుకోలా, దొర్లుతాను, మంచం మీద దొరలా, మోకాళ్ళు వెయ్యా, బైబిల్ తీయ్యా, ముయ్యా, మళ్ళీ దొరలా, లేవడం, మోకాళ్ళు వేయడం, బైబిల్ తీయడం, ముయ్యడం. ఏ వాక్యం నేను చెప్పాలి అర్థమవుదు. ఇంకా ఆఖరికి ప్రభు దగ్గర పడుకున్నా. ప్రభువా నేను పడుకున్నాను తండ్రి, నా వల్ల కాదు, నువ్వు చూసుకో అని చెప్పి పడుకున్నాను. హ్యాపీగా 9 o'clock లేచాను. రాత్రి పడుకున్నందువల్ల స్నానం చేసి వచ్చాను. దేవుని స్తోత్రం. కానీ దేవుడికి తెలుసు మనకి ఏం అవసరమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా దూతలు కానీ, గొల్లలు కానీ, జ్ఞానులు కానీ, యోసేపు కానీ, మరియ కానీ, దేవుని ప్రేమించే వారందరి జీవితాలకు కూడా యేసు పుట్టుక అనేది ఒక సువర్తమానము. ఆమేన్. మహా సంతోషాన్ని ఇచ్చే వర్తమానము. ఎండలు లేకుండా కరువులో ఉన్నటువంటి రైతుకి వర్షాలు వస్తున్నాయంటే ఎంత సంతోషమో.
యుద్ధాల్లో ఉన్న మనిషికి, ప్రభుత్వానికి, దేశానికి యుద్ధం ముగిసిందంటే ఎంత సంతోషమో, జరగదు అనే వార్త జరిగిందన్నప్పుడు ఎంత సంతోషమో, దానిని మించినటువంటి మహా సంతోషకరమైన వర్తమానము యేసుక్రీస్తు పుట్టుక వర్తమానము. దేవునికి స్తోత్రం. ఎందువలన క్రిస్మస్ మహా సంతోషాన్ని ఇచ్చే వర్తమానం. ఈరోజు క్రిస్మస్ అంటే సంతోషం అంటున్నాం మనం, మహదానందం అంటున్నాం మనం, హ్యాపీ క్రిస్మస్ అంటున్నాం మనం. చూస్తే అందరూ కొత్త బట్టలు, పిండి వంటలు, రంగులు, సున్నాలు, బంధువులు, చుట్టాలు, ఆనందాలు, కోలాహలాలు. మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. సంతోషం సంతోషం సంతోషం. కానీ ఈరోజు మీకు ప్రశ్న వేస్తున్నాను. నిజంగా మీకున్న ఆ చిరునవ్వు, ఆ సంతోషం, ఆ హ్యాపీ క్రిస్మస్ అనేది ఇక్కడి నుంచి వస్తున్నదైనా? నిజంగా లోపల ఉందా ఆ సంతోషం? పైకి జనం కోసం నవ్వుతున్నాం కానీ, ఈ ఒక్కరోజే పండగ కాబట్టి నవ్వుతున్నాం కానీ, ఈ ముందు రోజు ఏడుస్తూ కూర్చున్న వాళ్ళు ఎంతోమంది, రేపటి నుంచి ఏడ్చే వాళ్ళు ఇంకెంతోమంది. అది వాస్తవమా కాదా? ఎన్నో కష్టాల మధ్య, కన్నీళ్ళ మధ్య, వేదనల మధ్య, ఇబ్బందుల మధ్య నలిగిపోతూ క్రిస్మస్ అనే పేరుతో నవ్వు పులుముకున్న వాళ్ళు ఎంతోమంది. ఇది నాన్న, నేను కూడా, మీరు కూడా, అందరం కూడా పేరుకు అంటున్నాం మనం, కానీ సంతోషం మనలో లేదు. ఎందువల్ల నేను ఒకసారి చెన్నైలో ఒక ప్రముఖ వ్యక్తి ఫ్యామిలీ క్రిస్మస్ పెడితే వెళ్ళాను నేను, ఇన్వైట్ చేస్తే. ఆయన హీజ్ అ కింగ్ మేకర్ తమిళనాడులో. ఆయన ఈజ్ ఎ బిలీవర్ అన్నమాట, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటాడు ఆయన. సో వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీ క్రిస్మస్కి చాలామంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఎంతోమంది వచ్చారు. ఒక్క క్రిస్మస్ ఈవినింగ్ ఫ్యామిలీ క్రిస్మస్ పెట్టినందుకు ఆయన పెట్టిన ఖర్చు 7 కోట్ల రూపాయలు. ఇంకా అర్థం చేసుకోండి ఎంత గ్రాండ్గా ఆయన చేశాడు ఆయన గార్డెన్లో క్రిస్మస్ని. వాట్ నాట్ అందరూ వచ్చేది దానికి. అక్కడ నేను మెసేజ్ ఇవ్వాలి పావుగంట. సరే అయిపోయింది, అంతా అయిపోయింది, భోజనాలు అయిపోయాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. అందరూ కూడా మా ఫ్రెండ్ ఎవరైతే ఇన్వైట్ చేశాడో ఆయన కానీ, ఆయన భార్య కానీ హ్యాపీగా మంచి బట్టలు వేసుకొని డైమండ్ రింగ్స్తో హ్యాపీగా కనిపిస్తున్నారు వాళ్ళు. అంతా అయిపోయింది. నాకు వాష్రూమ్ వచ్చి నేను ఇంట్లోకి వెళ్ళాను. ఆయన చెప్పారు, వద్దు మా బాత్రూమ్ వాడుకో, మా బెడ్రూమ్ వాడండి సార్ అంటే లోపలికి వెళ్ళాను నేను. వెళ్ళేసరికి అక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తూ ఉంది, లోపల బెడ్రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంది. నాకు అర్థం కాల, క్రిస్మస్ నాడు ఎంత బయట హ్యాపీగా ఉంటే ఈ అమ్మాయి ఎలా ఉందనుకున్నాను నేను. ఇంతలో వెంటనే ఆయన వచ్చి ఏడక నాన్న అని చెప్పి తమిళ్లో ఆ అమ్మాయిని ఓదారుస్తున్నాడు ఆయన. ఈయన మళ్ళీ ఏడుస్తున్నాడు అక్కడ అమ్మాయిని పట్టుకొని. ఎవరైతే బయట నవ్వుతూ కనిపించాడో ఆయన లోపల ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు తెలిసింది కదా, అడిగితే వాళ్ళు పైకి వ్యాపారం కోసం లేకపోతే రిలేషన్స్ కోసం క్రిస్మస్ కోసం పార్టీ పెట్టారు కానీ, ఆ క్రిస్మస్ పార్టీ అరేంజ్ చేశారు కానీ వాళ్ళ ఇంటి నిండా కష్టాలే. కూతురు, అల్లుడు, తల్లి, ఇంటి నిండా రోగాలు, బాధలు, అప్పులు. అదే ఆ కూతురు ముందు రోజు ఆత్మహత్య ప్రయత్నం చేసిందట. అదే కూతురు. నా కన్నీరు రాగలేదు. నేను చెప్పాను, నేను వచ్చింది ఇక్కడికి ప్రసంగం చేయడం కోసం అనుకున్నాను కానీ ఈ ప్రసంగం తర్వాత వెళ్ళను నేను. నా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటాను నేను. రేపు ఉండిపోయి మీకోసం ప్రార్థన చేస్తాను. నాకు అదే క్రిస్మస్. ఆ మన్నాడు నా ప్రోగ్రామ్స్ ఆపుకొని వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని బలపరిచి నేను రావడం జరిగింది. సహోదరులారా, ఈరోజు మన అందరి జీవితాల్లో కూడా క్రిస్మస్ అంటున్నాం కానీ సంతోషం లేదు. మరి ఏ విధంగా మనం ఆ సంతోషం సొంతం చేసుకోగలం? మనం పౌలు గారు గలతీ పత్రిక 4వ అధ్యాయంలో మాట చెప్తాడు. అక్కడ క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నేను మిమ్మల్ని గూర్చి ప్రసవ వేదన పడుచున్నానంటాడు. అదే ఇంగ్లీష్లో అయితే క్రీస్తు స్వరూపం అని చెప్పలా. ఐఎమ్ టాయిలింగ్ టు సీ దట్ క్రైస్ట్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ యూ అంటాడు అక్కడ. క్రీస్తు మీ యందు ఏర్పడు వరకు, క్రీస్తు మీ యందు ఏర్పడు వరకు. అదే హిబ్రీ భాషలో అయితే క్రీస్తు మీలో పుట్టే వరకు, మీ యందు కనిపించే వరకు, మీలో క్రీస్తు పుట్టే వరకు, కనిపించే వరకు. క్రిస్మస్ అంటే ఎక్కడో పొత్తులలో పుట్టడం కాదు. బైబిల్ గమనించండి. బైబిల్ చూస్తే మనమైతే గొల్లల కోసం మాట్లాడతాము, జ్ఞానుల కోసం మాట్లాడతాము,
లేకపోతే ఆ పశువుల పాక కోసం మాట్లాడుతూ ఉంటాము, దూతుల కోసం మాట్లాడుతూ ఉంటాము. కానీ యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఏ సువార్తల్లో కానీ, ఏ అపొస్తలుల కార్యాల్లో కానీ, ఏ పత్రికల్లో కానీ క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తు కోసం వాళ్ళు చర్చించారు కానీ, క్రీస్తు కోసం వాళ్ళు మాట్లాడారు కానీ, ఎక్కడ పౌలు గారు కానీ, పేతురు గారు కానీ ఎవరు కూడా దూతల కోసం కానీ, గొల్లల కోసం కానీ, జ్ఞానుల కోసం కానీ, పాక కోసం కానీ ఒక్కసారి వాళ్ళు మాట్లాడలేదు. అక్కడ క్రిస్మస్ నాడు మనకు కావాల్సింది ముఖ్యమైనది గొల్లలు, దూతలు, జ్ఞానులు, పశువులు పాక కాదు. వారు పూజించిన యేసు మనకు ముఖ్యం. ఈరోజు క్రిస్మస్ అంటే కేవలం కొత్త బట్టలు, గొల్లలు, కాపర్లు, లేకపోతే జ్ఞానులు, పశువులు పాకలు, నక్షత్రాలు కాదు. ఇక్కడ we want the Christ who was worshipped, not those who worshipped him. క్రీస్తును ఆరాధించిన వారు మనకొద్దు, వారు ఆరాధించిన క్రీస్తు మనకు ముఖ్యం. ఈరోజు ఆ క్రీస్తు మనలో పుట్టాలి. మన ఇళ్లల్లో ఉండాల్సింది క్రిస్మస్ తారాలు కాదు, క్రిస్మస్ స్టార్లు కాదు, క్రిస్మస్ చెట్లు కాదు, పశువులు పాకలు కాదు. ఆ క్రీస్తు మన ఇంట్లో పుట్టాలి. ఆ క్రీస్తు మన ఇంట్లో పుట్టేంత వరకు కూడా అది క్రిస్మస్ కానే కాదు. పౌలు గారు స్పష్టంగా చెప్తాడు, క్రీస్తు మీ యందు ఏర్పడు వరకు, క్రీస్తు మీ యందు ఏర్పడు వరకు మనలో క్రీస్తు పుట్టాలి. మనలో క్రీస్తు పుడితేనే అది సంతోషము, అది మహదా ఆనందం కలిగిస్తూ ఉంటుంది. ఎందువల్ల క్రీస్తు పుట్టుక అనేది ఆనందానికి కారణం, ఎందువల్ల క్రిస్మస్ అనేది మహదానందాన్ని ఇస్తూ ఉంటుంది. వై ద క్రిస్మస్ ఈజ్ సో మిస్టీరియస్ అండ్ సో జాయస్ అన్నప్పుడు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రభువు వారు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు. మనందరికీ బైబిల్లో బాగా తెలుసు యోబు గారిని చూస్తే దేవుడైన యెహోవా యోబు గారి కోసం గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఏంటా సాక్ష్యం? ఈ భూలోకంలో అతని వంటి వాడు ఎవడు కూడా లేడు. హీ వాజ్ ద బెస్ట్ అమాంగ్ ఆల్ దోస్ లివ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఎవరైతే భూమిపై జీవిస్తున్నారో వారందరికంటే అతడు యోగ్యుడు. ఒక క్లాసులో ఫస్ట్ వస్తే కాళ్ళు ఎగరేస్తాం, సిటీకి ఫస్ట్ వస్తే ఇంకా మనం నిలబడం, జిల్లా ఫస్ట్ వస్తే, స్టేట్ ఫస్ట్ వస్తే మన కంటికి ఆ వ్యక్తి కనబడ్డం. ఇక్కడ యోబు గారు ఆ ఊర్లో పెద్ద భక్తుడు కాదు, ఆ ఊరికి కాదు, ఆ రాష్ట్రానికి కాదు, ఆ జిల్లాకి కాదు, ఆ దేశానికి కాదు, ప్రపంచంలోనే హీ వాజ్ ద బెస్ట్ బిలీవర్గా అవార్డు పొందాడు. దేవుని స్తోత్రం కలుగాక. ఈరోజు ఎవరో వచ్చి అవార్డులు ఇస్తూ ఉంటారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దోస్ అవార్డ్స్. మన అవార్డు ఇవ్వాల్సింది దేవుని స్తోత్రం కలుగాక. ఆయన అక్కడిచ్చే అవార్డే మనకి శాశ్వతం. ఈ అవార్డులన్నీ కూడా లంచాలతోనో పేర్లతోనో మార్కెటింగ్తో వస్తాయి ఈ అవార్డులు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. I don't believe in those awards. I believe in the reward there in the heaven. Hallelujah. ఇక్కడ దేవుడు యోబు కోసం మాట్లాడుతూ he was the best in the world అని ఒక అవార్డు ఇచ్చాడు ఆయన. అలాంటి ద బెస్ట్ బిలీవర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే గొప్ప వాడు, అతని వంటి వాడు ఎవడు కూడా లేడు అన్న యోబు గారి జీవితంలో కష్టాలు వచ్చాయి. ఆమేన్. కష్టాలు వచ్చాయి. యోబు జీవితం మీకు నాకు సాదృశ్యం. వై క్రిస్మస్ ఈజ్ ఇంపార్టెంట్ టు అస్. ఎందువల్ల యేసు పుట్టుక మనకు అవసరం అన్నప్పుడు ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. యోబు జీవితం నుంచి యోబు గ్రంథం చూసినట్లయితే 19వ అధ్యాయంలో యోబు భక్తుడు తన జీవితాన్ని వర్ణిస్తున్నాడు. క్రిటికల్ చదువుకోండి, మన టైం సరిపోదు. ఈ యొక్క సంతోషకరమైన దినాన ఆ అధ్యాయం కూడా మంచిది కాదు చదవడం. ఆ అధ్యాయం అంతా కూడా యోబు తన జీవితాన్ని నిందించుకుంటూ, తన జీవితం కోసం బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఆయన పడే బాధలన్నీ ఆ అధ్యాయాన్ని చూస్తే కనుక, యోబు 19వ అధ్యాయం చూసినట్లయితే కనుక అందులోని కష్టాలు మనందరి జీవితాల్లో ఉంటాయి. ఏదో కష్టం అందరి జీవితాల్లో ఉంటాయి. ఇక్కడ యోబు గారు మాట్లాడుతుంటాడు కదా, నా మాటలు రికార్డ్ అయితే బాగున్ను, నా బాధ ఎవరైనా రాస్తే బాగున్ను, ఇనప గంటముతో రాస్తే బాగున్ను, నా బాధలు, అన్ని బాధలు నాకు ఉన్నాయి అని చెప్తూ అంటాడు కదా. నాకు సహాయం చేసేవారు ఎవరు నాకు లేరు, నేను దుఃఖముతో ఉన్నాను, వేదనలో ఉన్నాను, నా శరీరం నలిగిపోతూ ఉంది, నా భార్య, పిల్లలు, నా కుటుంబము, స్నేహితులు, సమాజముని
యోబు ఆ బాధలన్నీ ఏకరువు పెడుతూ ఆ ఆఖరిలో అంటాడు కదా, ఆ మాట చదువుతాను, నుంచి గమనించండి. చూడండి వచనం 19 అధ్యాయం 19వ వచనం. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి. దంతములు అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నవి. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడి. నా శరీర మాంసము పోవుట చాలునను కొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు. నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో వ్రాయబడవలనని నేనెంతో కోరుకొనుచున్నాను. అవి ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నా మాటలు నా బాధ నిత్యము ఈ ప్రపంచం ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు నా బాధలు నా మాటలు నా కష్టాలు కూడా రికార్డ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. యేసు క్రీస్తు పుట్టుక అనేది అనేక భక్తుల యొక్క కన్నీటి ప్రార్థనా ఫలితం. యేసు క్రీస్తు పుట్టుక అనేది అనేక ప్రవక్తల యొక్క దైవజనుల యొక్క కష్టాలకు కన్నీళ్లకు బాధలకు జవాబు యేసుక్రీస్తు పుట్టుక. యేసుక్రీస్తు పుట్టాలని అబ్రహాము నుండి ప్రతి భక్తుడు కూడా కోరుకున్నాడు. మా కష్టాలకు విరుగుడు ఎక్కడా, మా సమస్యలకు సమాధానం ఎక్కడా, మా కష్టాలకు అంతు లేదా, మాకు సమాధానం లేదా, మాకు శాంతి లేదా, మాకు ఎవరు సలహా ఇస్తారు, హూ ఈజ్ మై గైడ్ అని అందరూ ఏడుస్తున్నప్పుడు యోబు గారు కూడా చెప్తారు కదా, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, అయితే నా విమోచకుడు సజీవుడనియు నా తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నాకు తెలియను. యోబు గారు అన్ని కష్టాల్లో ఉన్నప్పుడు యోబు గారికి చూచాయిగా ఎండ్ ఆఫ్ ద టన్నెల్, ఆ చివరెక్కడో యేసు పుట్టుక కనబడింది. మా కష్టాలకు, మా కన్నీళ్లకు, మా వేదనలకు, మా హింసలకు, మా అశాంతికి జవాబుగా విమోచకుడు త్వరలో పుట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు పుట్టుక అనేది కేవలము ప్రవచనాల కోసం మాత్రమే కాదు, కానీ ఎంతోమంది యేసు పుట్టాలని, తమ సమస్యలకు జవాబు చెప్పాలని వారు కనిపెట్టి మరణించారు. గమనించండి, అయితే నా విమోచకుడు సజీవుడనియు. ఇక్కడ విమోచకుడు అనే మాట హెబ్రీ భాషలో గోయల్ అని వాడబడింది. గోయల్ అంటే సన్నిహితుడు, విడిపించువాడు. దాని నుంచి వచ్చిన మాటే మేనమామ. మేనమామకి మూల పదం గోయల్. అందుకే చూడండి, కుటుంబంలో తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించేవాడు మేనమామ ఉంటాడు. సాధారణంగా ప్రాణం పెడతారు మేనమామ. మా చెల్లి కొడుకు, చెల్లి కూతురు అని ప్రాణం పెడతారు. ఇలాంటి మేనమామే విడిపించేవాడు రూతుకొకడు ఉన్నాడు, బోయజు. అక్కడ కూడా నయోమి అంటది, నీకొక గోయల్ ఉన్నాడు, నీకొక గోయల్ విడిపించేవాడు నీకొకడు ఉన్నాడు, అతని పేరు బోయజు. ఇతను వెళ్ళు, హీల్ రిడీమ్ యూ అండ్ డెలివర్ యూ ఫ్రమ్ యూ విడోనెస్. విడిపిస్తాడని చెప్పింది ఆమె. ఈరోజు యేసుక్రీస్తు విడిపించేవాడు మన గోయల్. ఆమేన్. ఎన్ని కష్టాల్లో ఉన్నా విడిపించేవాడు. యోబు అంటాడు, ఇన్ని బాధల్లో ఉన్నాను, నా స్నేహితులు, నా బంధువులు, నా చుట్టాలు, నా భార్య, నా పిల్లలు, సమాజము, నా ఆరోగ్యము సమస్తం కూడా తల కిందులైపోయాయి, కానీ నాకు ఒక గోయల్ ఉన్నాడు, నాకు ఒక విమోచకుడు నా కోసం ఉన్నాడు. అతడు త్వరలో వస్తున్నాడు, ఆయన పుట్టబోతున్నాడు. ఆయన పుట్టినప్పుడు నాలాంటి వారి కష్టాలకు కన్నీళ్లకు ముగింపు రాబోతోంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన నా తరువాత భూమి మీద
నిలుచునని నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవునిని చూచెదను. ఏ శరీరంతో? ఇక్కడ యోబు చెప్పేది ఆయన శరీరం కాదు, దేవుణ్ణి. నా చర్మము చీకిపోయిన తర్వాత ఆ దేవుణ్ణి శరీరముతో చూస్తాను. వావ్, వాట్ ఎ ప్రాఫెసీ. నా చర్మం చీకిపోయిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత ఎక్కడి నుండి పరలోకము నుండి నా దేవుడు శరీరంతో పుట్టినప్పుడు ఆయన్ని చూస్తాను. ఎంతకంటే ఇంకా క్లియర్ ప్రవచనం బైబిల్ ఎక్కడైనా ఉందో గమనించండి. బైబిల్లో క్రిస్మస్ అండ్ ఈస్టర్ రెండూ కలిపిన ప్రవచనం ఇక్కడే ఉంది. ఈ ఒక్క యోబు గారే క్రిస్మస్ కోసం, ఈస్టర్ కోసం ఒకే వచనంలో ప్రకటించాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇక్కడ చూస్తే యోబు గారు ప్రవచించాడు, నాకు గోయలు పుట్టబోతున్నాడని. సహోదరులారా, ఆ యోబు ప్రార్థన ఫలితంగా యేసయ్య భూలోకంలో జన్మించాడు. యోబు లాంటి వారు అనేక మంది కొరకు యేసయ్య భూలోకంలో జన్మించాడు. అందుకనే ఆ దూత చెప్తాడు కదా, సమస్త లోకము అంతటికి కూడా మహదానందాన్ని ఇచ్చేటువంటి వర్తమానము క్రిస్మస్ వర్తమానము. సహోదరులారా, ఈరోజు యోబు లాంటి కష్టాలలో, యోబు లాంటి కన్నీళ్లలో ఎవరైతే సగటు మనిషిగా జీవిస్తున్నారో అలాంటి వారికి శుభవార్త యేసుక్రీస్తు పుట్టుక. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక్కడే విమోచించువాడు. ఎవరన్నైనా విమోచించువాడు. ఒక వ్యక్తిని విడిపించాలంటే, ఒక వ్యక్తి మునిగిపోతున్నప్పుడు విడిపించేవాడు ఒడ్డున ఉండాలి. అవునా కాదా? ఒడ్డున ఉండేవాడే విడిపించగలడు, కానీ మునిగిపోతున్నవాడు విడిపించలేడు. ఈ లోకంలో విమోచించేవాడు, విడిపించేవాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ఒక్కడే దేవాది దేవుడు, నిజ దేవుడు, నిజ విమోచకుడు. దేవుళ్ళుగా అనబడేవారు ఎందరో ఉండొచ్చు, మేము కాపాడతామనొచ్చు, కానీ వారు కాపాడలేరు. ఎందుకంటే వేదాలు, శాస్త్రాలు మనం చూసినట్లయితే గనక, మనం ఏం చూసినా సరే గనక అందరూ కూడా శరీరముతో రక్తముతో పుట్టిన వాళ్ళే, తల్లి గర్భాన పుట్టిన వాళ్ళే. యేసుక్రీస్తు ఒక్కడే పాపము అంటకుండా తండ్రి ప్రమేయం లేకుండా జన్మించాడు. వృక్షాలు, పశువులు, జంతువులు రక్షించలేవు. మనం వాటిని కొలవచ్చు, పూజించవచ్చు, కానీ వాటికి ఆత్మ లేదు. ఆత్మ లేనివాడు దేవుడు కాలేడు. దేవుడు ఆత్మ కనుక ఆత్మ లేకుండా దేవుడు కాలేడు. సో ఆత్మ లేని ఈ యొక్క సృష్టి కానీ, సృష్టము కానీ దేవుడు కాలేరు, విడిపించలేరు. మనుషులుగా పిలువబడిన వారు, దేవుళ్ళుగా చెప్పుకునేవారు మూర్తులు ఎంతమంది ఉండవచ్చు, కానీ వారు పాపముతో పుట్టారు కాబట్టి వాళ్ళు విమోచించలేరు. ప్రపంచ చరిత్రలో, ఈ చరిత్రలో ఒకే ఒక్కడు ఉన్నాడు, పాపము లేకుండా, పాపము అంటకుండా పుట్టినవాడు. ఆయనే యేసుక్రీస్తు, ఆయనే విమోచించేవాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎందువల్ల విమోచిస్తాడు అంటే ఆయన పాపము లేనివాడు, ఆయన దేవుని కుమారుడు, దేవుడే నరుడుగా భూలోకంలో జన్మించినవాడు. తన బిడ్డలు నష్టాలలో నలిగిపోతూ ఉంటే, కష్టాలలో కాలిపోతూ ఉంటే, కూలిపోతూ ఉంటే వారిని చూడలేక ఆయనే దిగివచ్చాడు. విడిపించడానికి ఆయనే దిగివచ్చాడు. ఒక రాజు కూలి అవతారం ఎత్తి జనం మధ్య జీవించి వారికి సేవ చేస్తే మనం చాలా గొప్ప చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవాది దేవుడు తన రూపాన్ని తగ్గించుకొని సూక్ష్మ రూపానికి మార్చబడి బ్రహ్మాండముగా ఉండే ఆ మహా గొప్ప దేవుడు, అనంత లోకాలు పరిపాలించే ఆ మహా గొప్ప దేవుడు తన్ను తాను సూక్ష్మగా మార్చుకొని మనిషిగా జన్మించి మన మధ్య జీవించడమే గొప్ప సాక్ష్యము, గొప్ప క్రిస్మస్. సహోదరులారా, ఈరోజు ఆయన మీతో మాట్లాడుతున్నాడు. నిజమైన ఆనందాన్ని ఇచ్చేవాడు యేసుక్రీస్తు. ఆ క్రీస్తు మీలో ఉంటే అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన ఆనందం. క్రీస్తు మీలో ఉంటే, విడిపించేవాడు మీలో ఉంటే మీ కష్టాలకు, కన్నీళ్లకు, పాపానికి, శాపానికి విరుగుడు పొందినట్లే. ఈ క్రిస్మస్ నాడు మనందరం సంతోషంగా ఉండవచ్చు, మనందరం ఆనందంగా ఉండవచ్చు.
కొత్త బట్టలు, పిండి వంటలు చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఈనాడు నిన్ను బట్టి, నన్ను బట్టి యేసయ్య ఆనందిస్తున్నాడా? ఆలోచించుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టుక మనలో లేకపోతే ఆ క్రిస్మస్ అర్థమే లేదు. బైబిల్ చెప్తా ఉంది కదా, మంచి వాక్యం అది. యోహాను సువార్త 3:16 రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. క్రీస్తు మనలో ఉంటే, క్రీస్తు మనలో పుడితే, క్రిస్మస్ మనలో ఉంటే వచ్చే సూచనలు ఏంటి? ఈరోజు యేసు నాలో ఉన్నాడు అన్నాను సూచన ఏంటి? యోహాను 3:16 గొప్ప సూచన. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన కుమారుని బలిగా అర్పించెను. ఎవరైతే ఆ కుమారుని పట్ల విశ్వాసం ఉంచుతారో వారు నశింపక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమించాడు. క్రిస్మస్ అంటే ప్రేమ. ఎందుకు జన్మించాడంటే నిన్ను నన్ను యేసయ్య ప్రేమించాడు. సహోదరులారా, మీరందరూ వినిన మాట కావచ్చు, మరలా చెప్తున్నా నేను, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఆ మాట ఖచ్చితంగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఎక్కడ వినాలి నువ్వు? ఇక్కడ కాదు, ఎక్కడ వినాలి నువ్వు? యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. హీ లవ్స్ మీ వెరీ మచ్. నాకంటూ ఆయన ఉన్నాడు. ఆయన నా గోయల్, ఆయన విమోచకుడు. ఆయన వద్దకు వెళ్తాను, ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రేమిస్తున్నాడు ఆయన. యేసు మనలో ఉంటే మనం కూడా ప్రేమిస్తాం. క్రిస్మస్ అంటే టు లవ్ అండ్ టు బి లవ్డ్ అండ్ టు గివ్ ద లవ్ బ్యాక్. ఆ ప్రేమ వెనక్కి మనం చూపించాలి. దేవుని స్తోత్రం. యేసు మనలో ఉంటే ప్రేమించండి, ప్రేమించండి, శత్రువుని సహితం ప్రేమించండి. రెండోదిగా త్యాగం. ప్రేమ అంటే అర్థం ఏంటి? త్యాగం. ఆయన తన కుమారుని బలిగా అర్పించెను. ప్రేమలో త్యాగం ఉంది. యేసు నీలో ఉంటే, యేసే ప్రేమ, ఆ ప్రేమ నీలో ఉంటే నువ్వు త్యాగం చేస్తావు. ఆ త్యాగానికి హద్దులంటూ ఉండవు. ఎంతవరకు త్యాగం చేస్తావు? ప్రాణం పోవునంతగా, ప్రాణం పెట్టునంతగా త్యాగం చేస్తూ ఉంటావు. సో ఆ త్యాగమే ఇవ్వడం. దేవుని స్తోత్రం కలుగుగాక. సో మనకు దేవుడు ఇచ్చాడు, మనం పొందుకున్నాం. సో లెట్ us గివ్ బ్యాక్ టు ద పీపుల్. ప్రపంచానికి ఇద్దాం. ఎంతోమంది దుఃఖముతో బాధపడతా ఉన్నారు, వేదంతో బాధపడతా ఉన్నారు. ప్రపంచానికి మనం ఇద్దాం. ఒకసారి ఒక భక్తుడు చార్లెస్ స్పర్జన్ గారు, ఆయన ఇంగ్లాండ్ దేశంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు బాగా చలేస్తుందట. ఆయనకి బాగా చలేస్తున్నప్పుడు ఆ చలిలో ఆయన కారు వేసుకుంటూ మీటింగ్కి వెళ్తున్నాడు. ఆయన ఆ మీటింగ్కి వెళ్తున్నప్పుడు రోడ్డు పక్క ఒక హోమ్లెస్ పర్సన్, దరిద్రుడు ఒక ఆయన రోడ్డు పక్కన పడున్నాడు. పైన చలేస్తుంది, బట్టలు లేవు, వణికిపోతున్నాడట. చూడగానే పాపం జాలేసి కారు ఆపి వెళ్ళి తన జాకెట్టు ఇచ్చేసి వచ్చేసిన తర్వాత ఈయనకి చలేస్తుంది. ఇంకా పాపం ఆయనకి ఇంకా దుప్పటి కావాలి, ఇంకా మనిషి వణికిపోతున్నాడు, కాళ్ళు ఇంకా వణికిపోతూ ఉన్నాయి. అంతే బ్లాంకెట్ ఉంది. సో చార్లెస్ స్పర్జన్ గారట, జాకెట్ ఇచ్చాను కదా చాలే, బ్లాంకెట్ ఇస్తే నా పరిస్థితి ఏంటి, రిటర్న్లో నాకు ఇబ్బంది అయిపోతుంది, ముందే మంచు కురుస్తుందని చెప్పి ఆయన దుప్పటి ఇవ్వకుండా ఆ బ్లాంకెట్తోనే ఆ జాకెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన ఆ రాత్రి పడుకున్నాడు. ఆయన కల వచ్చింది. కల్లో యేసుప్రభు వారు చలితో వణికిపోతా కనిపిస్తున్నాడు. కేవలం ఆయన ఒంటి మీద ఏమీ లేదు, ఒక్క జాకెట్ మాత్రం ఉంది యేసే ఒంటి మీద. చూసి అన్నాడట, ప్రభువా ఏంటయ్యా నువ్వు, దుప్పట్లేదా నీకు అన్నాడట. నా కుమారుడు నాకు జాకెట్టే ఇచ్చాడు, నాకు దుప్పటి ఇవ్వలేదు. ఆ మాట వినగానే స్పర్జన్ గారికి ఏడుపు వచ్చి, దుఃఖం వచ్చి లేచి, ప్రభువా క్షమించు నాయన, నా స్వార్థం చూసుకొని నేను కొంచెమే నీకు ఇచ్చాను తండ్రి, నువ్వని తెలిస్తే నా జాకెట్టే కాదు, నా బ్లాంకెటే కాదు, నా బట్టలు కూడా నీకు ఇచ్చేవాడిని, నా ఇంటికి నిన్ను తెచ్చుకునేవాడిని. సహోదరులారా, ప్రేమ అంటే ఇవ్వడం అంటే ఉన్నంతలో కొంత కాదు, ఎంత అవసరమో అంత. నేను చెప్తాను, సంఘానికి, క్రైస్తవుడికి ఆస్తులు ఉండకూడదు. మనకి ఎంత అయితే ఉందో అది మన కోసం ఉంచుకోవాలి, మన అవసరాల కోసం ఉంచుకోవాలి. మిగిలిందంతా కూడా సంఘానికి పెట్టాలి, కాపరికి ఇవ్వాలి. కాపరి ఆ ధనాన్ని సేవకు వాడుతాడు.
కాపురి ఆ ధనంతో అనేకులు సహాయం చేస్తారు. ఆదిమ అపొస్తలుల కాలంలో ఎవరికి ఆస్తులు లేవు. వారికి ఎంత అవసరమో బేసిక్ నీటి కోసం ఉంచుకునేవారు. మిగిలిందంతా ఆయనదే. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాంటప్పుడు ఎవరికి ఏమీ కొదువుగా ఉండదు. సువార్త అన్ని ప్రాంతాలు వ్యాపిస్తూ ఉంటుంది. ఇది వాక్యపు పద్ధతి, వాక్యపు సిద్ధాంతం. ప్రేమ ఇవ్వడం అనేసరికి అక్కడ అంతనేది ఉండకూడదు. సో ప్రేమిస్తున్న మనము ఇవ్వాలి. క్రిస్మస్ అంటే ఇవ్వడము. మనం సంతోషించాలి, ఇతరులకు ఆనందాన్ని మనము కలిగించాలి. అందుకని బైబిల్ చెప్తుంది కదా, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా ఎవరైతే ఆ ప్రేమను యేసును స్వీకరిస్తారో వారు తిరిగి ప్రేమిస్తారు. ప్రియమైన సహోదరులారా, యోబు జీవితాన్ని మనం చూసాము, రూతును చూసాము. వారు విడిపించబడ్డారు. ఈరోజు ఎంతోమంది లోకములో దేవుడు తెలియకుండా, ప్రేమ తెలియకుండా జీవిస్తూ ఉన్నారు. ప్రేమ లేకుండా జీవిస్తూ ఉన్నారు. కన్నీళ్లతో జీవిస్తూ ఉన్నారు. మీ పొరుగునే ఎంతోమంది ఆనందం లేకుండా దుఃఖంలో జీవిస్తూ ఉన్నారు. మనం వారికి ఆనందాన్ని కలిగిద్దాం, ఆనంద కారణంగా ఉందాం, సువార్త బోధిద్దాం, యేసును పరిచయం చేద్దాం, వారి జీవితాల్లో క్రిస్మస్ ఆనందాన్ని చూపిద్దాం, సంఘానికి తీసుకొద్దాం, వాళ్ళని యేసులో పెంచుదాం, వారిలో యేసును ఉంచుదాం. అప్పుడు యేసయ్య ముఖం మీద నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషం తప్పకుండా వస్తుంది. సహోదరులారా, యేసును కలిగి జీవించండి, యేసులో జీవించండి. అలా జీవించినప్పుడు క్రిస్మస్ సంతోషం మీలో పూర్తిగా నివసిస్తుంది. క్రీస్తు మీలో ఉంటాడు. ఆత్మకు లోబడండి, కాపరికి లోబడండి, యేసుని వెంబడించండి. మరోసారి ఈ క్రిస్మస్ సంతోషము, ఆనందము మీ జీవితాల్లో ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ.